హైబ్రిడ్ మోడల్కు అంగీకారం తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ తలొంచినట్లు కనిపిస్తోంది. భారత్ రాకపోతే టోర్నీ నిర్వహణలో భారీ నష్టం రావడమే కాదు, ఐసీసీ టోర్నీని మరో దేశానికి తరలించే ప్రమాదం కనిపిస్తుండటంతో పాక్ దారికి వచ్చినట్లు కనిపిస్తోంది. క్రికెట్ మేలు కోసమే అంటూ హైబ్రిడ్ మోడల్కు అంగీకారం తెలుపుతున్నట్లుగా పీసీబీ చైర్మన్ నఖ్వీ తెలిపారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సాఫీగా సాగుతుందన్న ఆశలు కొనసాగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పీసీబీ తప్పనిసరి పరిస్థితిలో తలొంచింది. హైబ్రిడ్ మోడల్కు అంగీకరించేది లేదని, మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే నిర్వహిస్తామని చెబుతూ వచ్చినా చివరకు ఆశలు వదిలేసుకున్నారు. ఐసీసీ సభ్యదేశాలన్నీ దాదాపు భారత్కు అనుకూలంగా ఉండడం, టోర్నీ ఆతిథ్యం చేజారిపోతుందన్న పరిస్థితుల మధ్య పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నాడు. మేమేం చేసినా క్రికెట్ మేలు కోసమే అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా హైబ్రిడ్ మోడల్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత నఖ్వీ మాటలు హైబ్రిడ్ మోడల్కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించినా ఐసీసీ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తుంది. భారత్లో జరిగే ఐసీసీ టోర్నీలకు కూడా హైబ్రిడ్ మోడల్ అమలు చేయాలని కోరినట్లు సమాచారం. ఇక మీదట తమ జట్టును కూడా భారత్కు వెళ్లే మ్యాచ్లు ఆడబోదని, అందుకే ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా భారత్ 2026 మ్యాచ్ల్లో టీ20 వరల్డ్ కప్, 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్తో పాటు ఆసీస్ కప్ ట్రోఫీ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. అంతేకాదు ఐసీసీ నుంచి తమకు లభించే రాయల్టీని కూడా కొంత శాతం పెంచాలని, హైబ్రిడ్కు అంగీకరించినందుకు మరింత అదనపు మొత్తాన్ని ఇవ్వాల్సిందేనని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది. భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భద్రత సమస్యల కారణంగా పాకిస్తాన్కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లు మినహా ఇతర మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనుంది. పాక్లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండిలను నిర్ణయించారు.